ఈరోజు చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం ఈ సమావేశం పెట్టుకోవడం జరిగింది. అయితే మేము చాలాసార్లు అనుకున్నాం, పృథ్వీ అన్న, మేము పాషం సార్ కూడా అనుకున్నాం, మళ్ళొకసారి మనం వెలుగుమట్ల వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి పురోగతి ఏంటిది, అక్కడ ఇంకా మన పేరుపోయిన సమస్యలు ఏంటి, ఈ ఏదైనా ప్రభుత్వం ఏమైనా చేస్తుందా లేదా అనేటువంటి సమాచారం మనకు తెలియట్లేదు. కాబట్టి మరొకసారి వెళ్ళాలని చెప్పేసి మేము ప్రతిసారి కూడా, ఎందుకంటే రెగ్యులర్గా ఏదో ఒక ఇష్యూస్ తిరుగుతున్నాం కాబట్టి ఎప్పుడు ప్రతిసారి కూడా దీని గురించి మేము డిస్కస్ చేస్తూనే ఉంటాం. ఎందుకు అంటే ఇక్కడ మీకు ఏదైతే అన్యాయం జరిగిందో ఆ 1100 కుటుంబాలకు సంబంధించినటువంటి అందరికీ ఎంతో కొంత న్యాయం జరిగితేనే మేము చేసినటువంటి పోరాటానికి ఎంతో కొంత విలువ ఉంటుందని మేము అనుకుంటాం. ఇప్పుడు మీరు చప్పట్లు కొట్టుకున్నారు, చాలా రకాలు అన్నారు, కానీ మాకు ఇప్పుడు కూడా బాధ అనిపిస్తుంది. అరే మనం ఏం సాధించామని చెప్పి చప్పట్లు కొట్టుకుంటాం, ఏం సాధించని చెప్పేసి మనం అప్రిషియేట్ చేసుకున్నాం అని చెప్పేసి ఎప్పటికప్పుడు మేము ఆనపడుతూనే ఉంటాం. ఎప్పుడైతే ఈ వెలుగుమట్లకు సంబంధించినటువంటి ఇష్యూలో భాగంగా ఎవరైతే మోసం చేసిరో ప్రభుత్వాలకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళపైన చర్యలు తీసుకున్నప్పుడు కానీ, మీకు న్యాయం జరిగినప్పుడు కానీ, ఇప్పుడు ఇందులో చాలా స్పష్టంగా నేను కొన్ని విషయాలు చదివిన ఎంత దారుణంగా అంటే, నేను గతంలో చాలా మీటింగ్లు కూడా చెప్పిన, ఏదైతే వెలుగుమట్లో కూల్చేద సందర్భంగా కొంతమంది వేదన మేము చూసినాం, మీడియాలో చూసినాము, స్వచ్ఛందంగా మేము అక్కడికి వెళ్ళి బాధితులు మాట్లాడినప్పుడు చూసినాం. కుటుంబాలు ఏ విధంగా చిన్నభిన్నమైనవి. ఒక కుటుంబం ఒక ఇల్లు కోల్పోతే, ఇల్లు కోల్పోవడే కాకుండా వాళ్ళ యొక్క జీవన ఉపాధి కోల్పోవడే కాకుండా వాళ్ళ యొక్క పిల్లలు చదువుకునేటువంటి పిల్లల యొక్క చదువు కోల్పోతే ఏ విధంగా ఉంటుందనేది నేను కూడా చాలా, అంటే 1997లో అనుభవించిన. అంటే మా కుటుంబం కూడా ఇదే విధంగా భూపాలపల్లిలో జరిగినటువంటి సందర్భంలో, ఇదే అర్ధాంతరంగా కూల్చేసే సందర్భంలో మాకు కుటుంబానికి జరిగిన అన్యాయం కావచ్చు, లేకపోతే మేము పడ్డ ఇబ్బందులు కావచ్చు, అవన్నీ నేను చూసిన. అప్పుడు కూడా సేమ్ లావాణి పట్ట భూములు, ప్రభుత్వ భూములు అని చెప్పేసి 1997లో ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం, చాలా గుర్తున్నది. అప్పుడు నేను 7వ తరగతో 6వ తరగతో ఆ సమయంలో నేను చూసిన, కట్టు బట్టలతోటి మమ్మల్ని రోడ్ల మీదకి పడేసిన సందర్భంలో నేను చూస్తాం. సో అందుకే నాకు ఈ పోరాటంలో ఎందుకు భాగస్వామి కావాలనుకుంటే, ఇందులో నేను కూడా మీలాంటి బాధితుడిని ఒకప్పుడు. సో ఖచ్చితంగా ఈ న్యాయం జరిగే వరకు జరగాలి. అప్పుడు ఆనాడు కన్నాభిరాన్ గారు, ప్రొఫెసర్ మన బాలగోపాల్ గారు మా కేసును టేకప్ చేసిరు. వాళ్ళు చాలా ఫ్రీగా టేకప్ చేసిరు, వాళ్ళు ఎక్కడ కూడా డబ్బులు తీసుకోలేదు. ఆనాడు అప్పుడు కేసు గెలిచినాం, మళ్ళీ మేము స్థిరంగా ఇప్పుడు అక్కడ ఇల్లు కట్టుకొని ప్రశాంతంగా ఉంటున్నాం అదే ప్లేస్లో. సో అలాంటి పరిస్థితి రావాలి, సో అలాంటి నష్టపరిహారం రావాలి, ఉపాధి ఎవరైతే కోల్పోయారో ఆ ఉపాధి మళ్ళీ రావాలి. ఎవరైతే ఈ జీవితాలు, ఈ 1100 కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కోల్పోయినటువంటి జీవన విధానం కావచ్చు, వాళ్ళు కోల్పోయినటువంటి జీవన స్థితిగతులు ఏవైతున్నాయో మళ్ళీ పునరావృతమైనప్పుడే మనం చేసినటువంటి పోరాటానికి ఒక విలువ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి, పెద్ద మనుషులందరూ కూడా ఇంతకుముందు దాదాపు ఆ పెద్ద మనిషి 80 సంవత్సరాలు ఉంటాడు, 86 సంవత్సరాలు పెద్ద మనిషి. తన యొక్క ఎప్పటి నుంచో తను చూసినటువంటి భూ పోరాటాలు ఎప్పటి నుంచో కూడా చెప్తా ఉన్నాడు. సో ఆయన అనుభవం ముందు మనం ఎవరం కూడా సరిపో, మనకు కనీసం ఆయన అనుభవం అంతా కూడా మన ఏజ్ ఉండకపోవచ్చు. ఆయన చెప్తుంటే చాలా విషయాలు మనం లోతుగా ఆలోచిస్తే చాలా పోరాటాలు చేసిండని చెప్పేసి అనిపిస్తుంది, చాలా అవగాహన ఉన్నది అనిపిస్తుంది మనకి. అలాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఈ పెద్ద మనిషి 70 సంవత్సరాలు, వీళ్ళంతా కూడా ఒకసారి అందరిని చూస్తే ఎవరికైనా కానీ అలా షర్ట్స్ అంగీలు చూస్తే ఎవరు కద్దరు చొక్కలు వేయలేదు, ఎవరికి కూడా ఒంట్లో ఆ తల్లకు ఒంట్లో బంగారం లేదు, ఎవరి ముఖంలో కూడా ఒక నవ్వు కళ లేదు. ఎందుకు లేదు? మేము 6 నెలలుగా, దాదాపు 5-6 నెలలుగా మా యొక్క ఇళ్లను కోల్పోయి, మా యొక్క ఉపాధి కోల్పోయి, మా యొక్క కుటుంబాలు చిన్నాభిన్నమైనవి, మా బతుకు తెరువు ఎప్పుడు, మాకు మళ్ళీ ఎప్పుడు ఇల్లు వస్తాయని చెప్పేసి ఆశగా ఎదురుస్తున్నారు. ఇలాంటి వ్యక్తుల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ, తుమ్మల నాగేశ్వరరావు కానీ, లేకపోతే బట్టి విక్రమార్క కానీ ఒకసారి వీళ్ళ యొక్క పరిస్థితి చూడండి. ఒకసారి వాళ్ళ వేసుకున్నటువంటి అంగీలు చూడండి, వాళ్ళు వేసుకున్న డ్రెస్సులు చూడండి, వాళ్ళ ఆడబిడ్డల దగ్గర ఉన్నటువంటి ఒకసారి మెడ చూస్తే మీకు అర్థమవుతుంది. వాళ్ళ తాళి ఏదైతే ఉన్నాయో ఆ తాళ్ళను కూడా కుదవబెట్టి ఈరోజు గడుపుతున్నటువంటి పరిస్థితి, అప్లపాలైన పరిస్థితి కనబడతా ఉంది. వీళ్ళ పరిస్థితి అని చెప్పేసి మీరు మారాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా కూడా మేము ఇదే విధంగా మొండిగా పోతాం, ఇదే విధంగా మేము వ్యవహరిస్తాం, ఇంతే కఠినంగా ఉంటాం. పేద ప్రజల పట్ల, పేద బతుకుల పట్ల ఇంతే కఠినంగా ఉన్నాము అంటే ఖచ్చితంగా ప్రకృతి అనేది ఒకటి ఉంటుంది.
ప్రకృతిని మనం చెరబడితే ప్రకృతి ఎంత విధ్వంసం సృష్టిస్తుందో ఈరోజు ప్రపంచమంతా వస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, యూరోప్ కంట్రీలో ఉష్ణోగ్రతలు పెరిగిపోయి ప్రజలు బయట తిరగలేని పరిస్థితి, చాలా దారుణంగా ఉండేది. ఎందుకు పరిస్థితి వచ్చిందంటే ప్రకృతిని ఎప్పుడైతే మనం చెరబడతామో, అంటే ఎప్పుడైతే ప్రకృతితో మనం ఆటలాడుకుంటామో ప్రకృతి ఖచ్చితంగా మనకు తిరిగి అదే అంతకు మించినటువంటి శాపం ఇస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మీరు ఈ ఎవరైతే ప్రకృతి మనుషులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి బతుకులలో నిప్పులు వస్తారు కదా, ఖచ్చితంగా వీళ్ళు పడుతున్నటువంటి వేదన, వీళ్ళు పడుతున్నటువంటి బాధ ఏదైతుందో ఖచ్చితంగా భవిష్యత్తులో వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి కానీ, పొంగులేటి కానీ, లేకపోతే తుమ్మల కానీ, పట్టి కానీ వాళ్ళకు కూడా ఇదే శాస్తి వస్తుంది అనేది కూడా చాలా స్పష్టంగా మేము చెప్పదలుచుకున్నాం. ఎంత దారుణంగా వీళ్ళ ఉపాధిలో వీళ్ళు లోన్లు తీసుకొని వెహికల్ కొంటే కూడా ఆటోలు కూడా ఏవి చిన్న ఆటోలు, ఏది జనాలు తీసుకుపోయేటువంటి 7 సీటర్ ఆటోలు కావచ్చు, లేకపోతే సామాన్లు మోసుకుపోయే ట్రాన్స్పోర్టేషన్ ఆటోలు కావచ్చు, ఈ ఆటోలు కూడా లోన్ల మీద తీసుకుంటే కూడా వాటిని కూడా జప్తు చేసిన సందర్భాలు. ఇంట్లో ఉన్నటువంటి చిన్న బైకులు వాటిని కూడా జప్తు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు పెద్ద ఎత్తున ఒక గవర్నమెంట్ ఆఫీసర్స్ కొంతమంది ఏసీ బ్రేక్స్ దొరుకుతున్నాయి కదా, ఒక్కొక్కరి దగ్గర ఎన్ని కోట్లు దొరుకుతున్నాయి, 100 కోట్ల రూపాయలు అఫీషియల్ దొరుకుతున్నాయి. ఆ మార్కెట్ వాల్యూ ఇది ట్రిపుల్లో 4 టైమ్స్ ఉంటుంది. అంటే అన్ని 100 కోట్లు సంపాదించుకున్నటువంటి గవర్నమెంట్ అఫీషియల్స్ని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఇది దారుణంగా ఉందో పరిస్థితి. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మార్కెట్లో. ఈవెన్ ఇప్పుడు ఉన్నట్టు రాజకీయ నాయకత్వం కూడా ఎంత దారుణంగా అంటే ఒక్కొక్క వెంచర్ సంబంధించిన పర్మిషన్లు కావాలి. ఇప్పుడు రెరా చైర్మన్ శ్రీనివాసరావు నియమించారు. ఎందుకు నియమించారు ఆయనని? ఈ హైదరాబాద్ మహానగరంలో ఎక్కడ వెంచర్ వేసినా, ఎక్కడ గేటెడ్ కమిటీ కట్టాలన్నా, ఎక్కడ విల్లా కమిటీ కట్టాలన్నా కానీ ముందుగా రెరాకు అప్లై చేయాలి. రెరాకు అప్లై చేయగానే ఇమీడియట్గా అది రేవంత్ రెడ్డి దగ్గరికి పోతుంది. పోయినప్పుడు ఇమీడియట్గా పోయి కూర్చుంటారు, మాకెంత ఇస్తావు, నీకెంత, మాకెంత. ఈ విధంగా మొత్తం ప్రజల మీద పడి దోచుకు తింటూ ఉన్నారు. సరే, అది పెద్ద వాళ్ళు బిల్డర్లు అనుకుందాం, మరి వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు పేద ప్రజలు కదా, మరి వీళ్ళ పట్ల కూడా మీరు ఇంత కఠినంగా వ్యవహరిస్తే ఎట్లా? ఖచ్చితంగా దీనిపైన మనందరం కూడా ఇంతకుముందు రగన్న చెప్పినట్లు ఖచ్చితంగా వెలుగుమట్ల 2.0 మూమెంట్ని మళ్ళీ ప్రారంభించాల్సిన సమయం ఆసన్నమైంది. ఖచ్చితంగా మీరు చేసేటువంటి ఏ పోరాటాన్నైనా సరే ఎక్కడ కూడా మేము కాంప్రమైజ్ కాకుండా ఖచ్చితంగా మేము చేసేటువంటి ప్రతి దానికి కూడా మా మద్దతు ఖచ్చితంగా ఉంటుంది. మా మద్దతు కాదు, మేము కూడా మీలాగే బాధితులం అనుకొని మీలో ఒకరిగా మేమందరం కూడా మీకోసం పోరాటం చేస్తాం. ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో వెనకాడకూడదని చెప్పేసి కూడా చెప్తూ మరొకసారి ఎవరైతే ఇక్కడ అధికారులు కూడా ఉన్నారు కొంతమంది, ఎందుకంటే మేము కూడా గతంలో చెప్పినాం, కలెక్టర్ ఎవరైతే అనుదీప్ ఉన్నాడో మమ్మల్ని కలవడానికి ట్రై చేసిండు. వాస్తవంగా హైదరాబాద్లో సీక్రెట్ కలుద్దామని చెప్పేసి ట్రై చేస్తే దాన్ని కూడా పటాపంచ చేసి ఖమ్మం వేదిక దగ్గరనే ఖమ్మంకి వచ్చి ఆ విషయం చెప్తే కూడా ఆర్టీఓ ట్రాన్స్ఫర్ అయిపోయిండు, కలెక్టర్ ట్రాన్స్ఫర్ అయిపోయిండు, ఎంఆర్ఓ ట్రాన్స్ఫర్ అయిపోయింది, అందరు ట్రాన్స్ఫర్ అయిపోయింది, మాకు లేదని చెప్పి చెప్తున్నారు. సో ఖచ్చితంగా మళ్ళొకసారి మేమందరూ కూడా పృథ్వీరాజన్న, రగన్న మేమందరం కూడా ఆల్టర్నేటివ్ ఆలోచిస్తున్నాం. ఇంకా ఏం చేయాలి, కలెక్టర్ని ఒకసారి కలుద్దామా, లేకపోతే ఇంకేమైనా కలవాలా, ప్రభుత్వానికి మరొక రిప్రజెంట్ చేయాలని చెప్పేసి దానిలో మేము చాలా రోజుల నుంచి చర్చలు చేస్తూ ఉన్నాం. దానికి సంబంధించినటువంటి కొన్ని అప్డేట్స్ కూడా మాకు వస్తూ ఉన్నాయి. అది అంతా కూడా పృథ్వీరాజును కూడా మీతో మాట్లాడుతున్నట్టుగా మాకు కూడా అన్న కూడా చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా మనమందరం కూడా ఇంకా ఐక్య పోరాటాలు దిగాల్సిన అవసరం అయితే ఉంది. దానికోసం మీ గురించి మేమందరం కూడా మీలో ఒకరిగా, మీలో బాధితులాగానే మేము కూడా మీతో కలిసి పోరాటం చేసి మరొకసారి హామీ ఇస్తూ ఈ అవకాశం మీ అందరూ కూడా ధన్యవాదాలు. జై తెలంగాణ. థ్యాంక్ యూ వెరీ మచ్. తో పాటు 12 మంది, మొత్తం 13 మంది జైలుకి వెళ్ళిన సభ్యులు దాదాపు వచ్చారు. ఒక 10 మంది వచ్చాము, ఒక 3కి కుదరలేదు. అట్లనే ఇప్పుడు దీనికి ఒక్కసారి మీ పరిచయ కార్యక్రమానికి నేను పేరు పెట్టి పిలుస్తాను, ఒకసారి ఇక్కడ కనబడిపోతే మంచిది. బల్లి శ్రీనివాసరావు, పైకి వచ్చేసి సంపంగి వెంకటాచలం, కొట్టె బాసు, పైకి వచ్చేసి తాళ్ళూరి కృష్ణ, ఇటండి పరిచయం వచ్చేసి కుంజ కృష్ణ, కోట బాబురావు, మంకిడి లింగరాజు, చిప్పలపల్లి వీరయ్య, బాణాల లక్ష్మణాచారి గారు ఇంతవరకు వచ్చారు.
ఇంకొక ముగ్గురు రావాల్సి ఉండేను, కొంచెం ఒకరికి ఆరోగ్యం బాగలేక ఇంకొక పని కారణంతో వాళ్ళకి ముగ్గురు రాలేకపోయారు. అట్లనే సరే ఇప్పుడు వేదిక మీద ఉన్న వాళ్ళు జైలుకు పోకపోయినప్పటికీ జైలుకు పోలకు సహకరిస్తూ అక్కడ ఉద్యమం నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తున్న డాక్టర్ ఉన్నిసా, అట్లనే బరిగెల జయమ్మ, వీళ్ళందరూ కూడా ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా కార్యకర్తలు ఉన్నారు, పర్వాలేదు, వీళ్ళ వారు చెప్పేసాను. ఎవరైనా చెప్తారా అభిప్రాయంగా? మాట్లాడతా. ముఖ్యంగా వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలని పత్రికా సమావేశం ఏర్పాటు చేసిన మరి ఒక పార్టీ నాయకత్వానికి అందరికి, ముఖ్యంగా మీడియా మిత్రులకు మరీ అభివందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఏ కార్యక్రమం చేసినా కానీ న్యాయం కోసం, ప్రజల కోసం పోరాటం చేసినప్పుడు ఆ పత్రికల్లో ప్రభుత్వం వైపే ఉంటారు తప్ప పేద ప్రజల వైపు ఎవరు ఉండలేదు ఈనాడు. కానీ మా అదృష్టం మరి మీడియా మిత్రులు వీరి ద్వారా ఈ యొక్క న్యాయమైన సమస్యను మేము పడ్డ కష్టాలన్నిటినీ మా తరపున ఉండి వారు కూడా మాతో పాటు మరి పోరాటానికి పూనుకోవటం మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. ముఖ్యమైన విషయం, మేము వెలుగుమట్ల గ్రామంలో మాకు నేను 10 సంవత్సరాలు బట్టి కుటుంబంతో అక్కడ జీవిస్తున్నాను. మా పాప 5 సంవత్సరాలు 5వ తరగతి నుంచి అక్కడ చదువుకుంటుంది, మా పాప సలోమి. అయితే చదువుకున్న క్రమంలో మా పాప అనేది, డాడీ నేను ఆఫీసర్ని అవుతా, నేను టీచర్ని అవుతా, లేకపోతే నేను బార్డర్లో మంచి ఆఫీసర్గా మరి నేను చదువుతా డాడీ అని పట్టుదలతో చదువుతుంది మా పాప. ఇప్పుడు బీఈడీ చేస్తుంది. కానీ ఈ యొక్క జరిగిన అన్యాయం, ప్రభుత్వం చేసిన ఈ దుర్మార్గమైన పనిని చూసి మా పాప ఇప్పుడు నిర్ణయించుకుంది, పోరాటం చేస్తూ ఉంటుంది. ఆ చదువు మా కుటుంబం చాలా దీనస్థితిలో ఉందండి. చాలా మేము చాలా మా పేద కుటుంబం, ఇల్లు లేదు ఇప్పుడు మాకు. అయితే కలెక్టర్ గారు తిట్టిందని, అధికారుల మీద గట్టిగా మాట్లాడిందని అన్ని ఎంఆర్ఓ ఆఫీసులు పదే ఎంక్వైరీ చేశారు. మా ఇంట్లోనే సోదాలు చేసి ఎంక్వైరీ చేస్తే ఎక్కడా లేదు వీళ్ళకన్నీ చెప్పేసి రిపోర్ట్ వస్తే ప్రతి ఎంఆర్ఓ, మేము సత్తుపల్లి గ్రామంలో ఉన్నాం 8 సంవత్సరాలు, అక్కడే ఎంఆర్ఓ మంచి రిపోర్ట్ ఇచ్చిన వీళ్ళకి ఏం లేదని జూలూరుపాళ్ళు ఎంక్వైరీ చేశారు. ఎంఆర్ఓ గారు ఎంక్వైరీ చేసి ఇక్కడ ఏం లేదని అక్కడ రిపోర్ట్ ఇచ్చారు. అన్నీ ఇచ్చినా కానీ ఇగో వీళ్ళ పోరాటంలో వీళ్ళ పాప గట్టిగా మాట్లాడిందని చివరికి పట్టా ఇచ్చే సమయంలో కూడా మా ఇల్లు క్యాన్సిల్ చేశారు. అయినప్పుడే బాధ అనిపించట్లేదు. ఎందుకంటే మరి 1100 కుటుంబాలు భయంకరంగా నష్టపోయారండి. ఈనాడు అందరూ దాని చుట్టే అక్కడే కిరాయిలు ఉంచుకుంటూ చాలా దీనస్థితిలో కుటుంబాలు ఉన్నాయి. దయచేసి మీడియా మిత్రులు మరొక్కసారి మా తరపున మరి గొప్పగా మీరు సహాయం చేసినట్టయితే ప్రభుత్వం మీద మేము కూడా గట్టి నిలబడతాం. మీ సహకారం కూడా మాకు అవసరం. దయచేసి మా బిడ్డలు కూడా గొప్ప చదువులు చదివి ఆఫీసులు కావాలనుకున్న మా పిల్లలు పోరాటం చేయాలని నిర్ణయించుకుంటున్నారు. కాబట్టి అనేక మంది బిడ్డలు ఇట్లా పోరాటం వైపు మళ్ళకుండా ఇగో మరి చదువుకొని మంచి ప్రయోజకులు కావాలని ఆశిస్తున్న బిడ్డలకి మీరు కూడా తోడుగా ఉండాలని తెలియజేస్తూ ఈ కొద్ది అవకాశం ఇచ్చిన మరి పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తాను.